ఓకే స్టూడెంట్స్, ఈరోజు 6 అయిపోయింది కదా, 7 ఇక్కడ పాలినామియల్ పార్ట్ 7 ఆర్ ఇంకొక పార్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ పాలినామియల్లో ఇంపార్టెంట్ పార్ట్ చెప్పాను కదా, ax² + bx + c = 0. దెన్ వాట్ ఈస్ ద రూట్స్ అంటే ఆల్రెడీ డెరైవ్ చేశాను. ముందు ప్రీవియస్ వీడియో చూసుకోండి. -b ± b² - 4ac/2a, రైట్. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, ఎందుకంటే x² కాబట్టి 2 రూట్స్ ఉంటాయి, అందుకే +or-. అదే క్యూబ్ ఉందనుకోండి 3 ఉంటాయి, 4 ఉంటే x⁴ ఉంటే 4 రూట్స్ ఉంటాయి. తర్వాత దీన్ని గ్రాఫ్ గీస్తే ఇలాగన్నాను కదా, ఇలాగ ఉండొచ్చు, ఇలాగ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అయితే ఎక్స్ని ఎన్నిసార్లు క్రాస్ చేస్తే, నార్మల్గా ఒక కరువు తీసుకుంటే ఎక్స్ని ఎన్నిసార్లు క్రాస్ చేస్తే అన్ని రూట్స్ ఉన్నట్టు. ఇది ఇక్కడ రూట్ క్రాస్ చేసింది, సో 2 రూట్స్ రియల్ రూట్స్ ఉన్నట్టు. ఇది క్రాస్ చేయలేదు, బట్ 2 ఉంటాయి, బట్ ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. ఇది జస్ట్ క్రాస్ చేసింది, 2 రూట్సే బట్ ఈక్వల్. ఓకే ఓకే, ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసాం చూడండి. ఇప్పుడు అలా కాకుండా ఒక కర్వ్ ఇలా ఉంది, ఇలా గ్రాఫ్ ఇలా గీసాం. ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయంటే ఎన్నిసార్లు ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని క్రాస్ చేసింది. ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఇది వై యాక్సిస్ కదా. 1 2 3, ఓకేనా. సో ఇక్కడే క్రాస్ చేయట్లేదు, ఇలాగైనా చేయొచ్చు. ఎక్కడ ఒకటి 3 రూట్స్ ఉన్నాయి, 3 రియల్ రూట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఎన్ని రూట్స్ ఉంటాయి ఇక్కడ దీనికి? 1 2 3 4 5 రియల్ రూట్స్ ఉంటాయి. ఓకే, 5 రియల్ రూట్స్ ఉంటాయి. ఎన్నిసార్లు ఎక్స్ యాక్సిస్ని ఆ కర్వ్ క్రాస్ చేస్తే అన్ని రియల్ రూట్స్ ఉంటాయి. ఓకే, నౌ ఇక్కడ పక్కన పెడితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక రూట్ ఏంటి? x1. ఒకసారి ప్లస్ చేస్తావు, ఇంకోసారి మైనస్ చేస్తావు. ప్లస్ చేసినప్పుడు b² - 4ac/2a. ఇంకొక రూటు -b - b² - 4ac/2a. సాధారణంగా ఇవి రూట్స్. ఇది ఆల్ఫా అంటాం, ఇది నార్మల్గా బీటా అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా బీటా. అదే క్యూబిక్ ఈక్వేషన్ అయితే 3 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా బీటా గామా అంటాం. మన ఇష్టం, మన పేరు, మన పెన్ను, మన పేపర్, మనకి ఎలా కావాలంటే ఆల్ఫా పెట్టచ్చు, లేకపోతే పీ పెట్టచ్చు, క్యూ పెట్టచ్చు, యువర్ విష్. ఇప్పుడు ఈ రూట్స్కి అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్కి ఈ కోఎఫిషియంట్స్కి రిలేషన్ ఏంటో చూద్దాం. కోఎఫిషియంట్స్ కదా ఇవి. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ఈ 2 యాడ్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఎంతో చూద్దాం. ఇది చెప్పేస్తానే కొంచెం అట్లా వస్తుంది. ఆల్ఫా ఎంత? -b + b² - 4ac/2a. బీటా ఎంత? +-b - b² - 4ac/2a. ఇక్కడ 2 రేషియోలు, ఇదొకటి ఇదొకటి. కింద ఈక్వల్గా, డినామినేటర్ ఈక్వల్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం అంటే 2a. డినామినేటర్ ఈక్వల్ కదా, సో ఎప్పుడే డినామినేటర్ ఈక్వల్ కాబట్టి 2a ఎల్సిఎం చేస్తే 2a కదా. సో పైన ఏమొస్తుంది? -b + b² - 4ac మైనస్ ఇది అయిపోయింది కదా, ఇక్కడ వేస్తాం b - b² - 4ac. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇది మైనస్, ఇది -b ఒకటి, -b. సో -2b బై డినామినేటర్ 2a. 2 క్యాన్సిల్ అయితే -b/a. సో 2 రూట్లను కలిపితే ఏమొచ్చింది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో? -b/a, రైట్. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ quadratic polynomial is quadratic equation is
మైనస్ బి బై ఏ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమంటావు, ఇక్కడ చూసుకో, ఇది ప్లస్ ఉండాలి, మైనస్ బి బై ఏ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటాం. రెండు మల్టిప్లై చేద్దాం. ల్యాప్టాప్ రాసుకోండి, బోర్డు చిన్నది కదా. ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇంటూ మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో మల్టిప్లై చేస్తే 2a ఇంటూ 2a ఎల్సిఎం ఏం చేయగల. ఇక్కడ చూడండి, ఇది ఇంటూ ఇది కదా, చూడండి ఇది ఏ అని తీసుకుందాం, మైనస్ బిని ఏ అంటే ఎక్స్ అని తీసుకుందాం, మైనస్ బిని ఎక్స్ అని తీసుకుందాం. ఇది ఈ రెండు లోపల ఈక్వల్గా ఉన్నాయి కదా, ఇది ప్లస్కి ప్లస్, ఇదంతా వై తీసుకున్నాం, ఇది ఎక్స్ తీసుకున్నాం కదా, ఎక్స్ మైనస్ వై, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అంటే ఇదంతా ఎక్స్ తీసుకుంటే ఇది వై తీసుకుంటే నీకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ అంటే ఏంటి, మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్. ఓకే, నౌ మైనస్ బి హోల్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్కి దీనికి పోతే బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. బ్రాకెట్ తీసేస్తే బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ac బై 4a స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయితే సి బై ఏ. చూసుకోండి, ప్రొడక్ట్ రూట్స్ సి బై ఏ ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ. డైరెక్ట్గా వేసేయచ్చు, వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే, వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద అంటే మైనస్ బి బై ఏ. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రాసుకొని మైనస్ బి బై అని రాసేయచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సి బై, దట్స్ ఇట్. ఓకే రైట్. ఇప్పుడు దీని మీద కొంచెం వర్క్ చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ 0 ఆర్ బి ఈక్వల్ టు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మిస్ అయింది, 0x ప్లస్ బి ఈక్వల్ 0. 0 అంటే ఎక్స్ మిస్ అయింది కదా, సో ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ. మైనస్ బి బదులు ఏముంది, 0 బై ఏ, దట్ ఈస్ 0. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 0. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సి బై ఏ. సి అంటే సి బదులు ఏముంది, బి బై ఏ, దట్స్ ఇట్. ఓకే రైట్. ఈ రకంగా మీరు చేయాల్సి వస్తుంది. అదే క్యూబిక్ ఈక్వేషన్ ఉంది అనుకుందాం, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఏంటంటే మనం అనుకుంటాం ఆల్ఫా బీటా గామా. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వస్తుంది. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ రాయడానికి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా రాయడానికి, చూడండి ఒకసారి. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత మీరు రాయగలిగితే, అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అలా మనం చేయలేము, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దానికి ఒక్కదానికే మనం ఈజీగా రాయొచ్చు, బట్ దీనికి కొంచెం రాయలేం. దీనికి కొంచెం గుర్తుంచుకోండి, బట్ ఈజీ. అంటే స్టూడెంట్స్ మీరు కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, బట్ ఐ నెవర్. ఒక దగ్గర రాసుకున్నా. ఓకే ఇక్కడ కూడా మైనస్ బి బై ఏ. ఇది ఏంటంటే మైనస్ బి బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏది బి మైనస్ బి బై ఏ. ఇది product of sum of product of two roots alpha beta plus beta gamma plus gamma alpha is this is c by a. c ఎక్కడ ఉంది? coefficient of x by coefficient of x cube. ఇది అన్నిటికీ కామన్. ఆల్ఫా బీటా గామా అంటే డి బై ఏ మైనస్ డి బై ఏ. చూసుకోండి, ఆల్ఫా బీటా గామా మైనస్ వచ్చింది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈస్ సి బై ఏ ప్లస్ వచ్చింది. ఆల్ఫా బీటా గామా మైనస్ డి బై ఏ. ఓకే, నెక్స్ట్ సేమ్ డిట్ అంటే ఒక్కసారి రాస్తే వచ్చేస్తుంది, పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ ఏఎక్స్ పవర్ 4 ప్లస్ ఈఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి ఎక్స్ ప్లస్ ఈక్వల్ 0. చూసుకోండి, ఇందాక క్యూబిక్ ఈక్వేషన్ ఉన్నాం కదా, దీనికి ఏమైనా పేరు పెడదాం? బై క్వాడ్రాటిక్ పాలినామియల్. బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఆల్ఫా బీటా గామా డెల్టా. 4 రూట్స్ కదా, క్యూబ్ 4 ఉంది కదా, ఒకటి 4 రూట్స్. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా సేమ్ మైనస్ బి బై ఏ. దట్ ఈస్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x power 4 x cube by coefficient of x power 4. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా బీటా గామా డెల్టా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా బీటా గామా. ఈ రెండు అయిపోయినాయి. ఇది గామా డెల్టా బీటా ఆల్ఫా ఇది అయిపోయింది కదా, ప్లస్ ఈ రెండవల ఆల్ఫా గామా ఈస్ క్యూబిక్ అయిపోయింది కదా, సి బై ఏ. అలాగే ఆల్ఫా బీటా గామా ప్లస్ బీటా గామా డెల్టా ప్లస్ ఆల్ఫా బీటా గామా బీటా డెల్టా గామా. చూసుకోండి, ఏదైనా మిస్ అయితే మీరు చూసుకోండి. ఆల్ఫా ప్లస్ ఈ రెండు అయిపోయింది, ఈ రెండు ఇది అవ్వలేదు. ఆల్ఫా బీటా డెల్టా. ఓకే, ఇంకేమైనా మిస్ అయితే చూసుకోండి. ఈజ్ ఈక్వల్ టు దీనికి దీనికి మైనస్ బి బై ఏ అయిపోయింది, దీనికేమో సి బై ఏ అయింది, దీనికేమో మైనస్ డి బై ఏ. 3 అయిపోయినాయి కదా, ఆల్ఫా బీటా గామా గామా డెల్టా ప్రోడక్ట్ ఆఫ్ ద 4 రూట్స్ ఈస్ ఇది మైనస్ అయిపోయింది కదా, ఈ బై ఏ. చూసుకోండి, దీనికి ప్లస్ మైనస్ వచ్చిందంటే దీనికి ప్లస్, తర్వాత దీనికి మైనస్, తర్వాత దీనికి ప్లస్. రైట్? సో ఇలాగా ఒకేసారి పాలినామియల్ అయిపోయింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయింది. ఓకే, సో ఇంకొకటి అంటే ఎలా రాయాలి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈస్ మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈస్ సి బై ఏ. ఓకే, సపోజ్ ఇది ఇచ్చాడు అనుకో, ఏం రాస్తావు? ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ కదా, బట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా
రూట్స్ ఇచ్చేస్తే ఈజీగా డైరెక్ట్గా నువ్వు ఒక ఈక్వేషన్ వేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసేయచ్చు, రైట్? సో ఎప్పుడైనా ఒక దాన్ని టార్గెట్ చేయాలనుకుంటే, ఇప్పుడు నేను ఇంకొక వీడియో మీకు పెట్టాను. ఇది ఫీల్డ్ మీద, అదే పొలం మీద ఒక వరి కుప్ప పెట్టాను, అదే మీన్ గడ్డి కుప్ప. ఈ షేప్లో ఉంటే, అంటే ఇలా కూడా పెట్టచ్చు, అలాగని ఇలా పెట్టలేము. ఇది కంపల్సరీ మినిమం పారాబోలిక్ పాత్ తీసుకుంటే, అది గాలి వచ్చినా ఏం కాదు, తర్వాత ఊరికనే పడిపోదు. ఇందాక గడ్డి కుప్ప నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఈ మినిమం పారాబోలా పాత్లో నువ్వు ఆ కుప్పను పెట్టగలిగితే దట్ విల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగ పెడితే బోల్డ్ అండ్ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇది కూడా పారాబోలిక్ పాత్ తీసుకుంటుంది, బట్ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అయితే మీకు తెలియకుండానే, మనకి తెలియకుండానే, మన ఊర్లో పొలం పని చేసిన వాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో చూడండి. వాళ్ళు ఒక పారాబోలిక్ పాత్ తీసుకుంటారు వాళ్ళకి తెలియకుండానే. ఎలా? ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఓకే, సో డౌన్వర్డ్ పారాబోలిక్ పాత్ ఆ కుప్ప, గడ్డి కుప్ప వేయడానికి తీసుకున్నారు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అంటారు కదా. తర్వాత మీ దగ్గర మీరు మీ ఊర్లో వెళ్ళినప్పుడు కొండ ఉంటుంది కదా, ఈ కొండ కూడా ఇది గ్రౌండ్. ఏదొక పాలినామియల్ని, అంటే ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ లేదా కంప్యూటర్ డిజైన్ వాడి కానీ ఇది ఒక ఈక్వేషన్ రాయొచ్చు. అంటే ఒక రెఫరెన్స్ మాత్రం తీసుకోవాలి నువ్వు. తీసుకుంటే దీనికి ఒక ఈక్వేషన్ కన్ఫైన్ చేయొచ్చు. అంటే ఒక ఈక్వేషన్ అంటే సపోజ్ ఈ హైట్లో ఇక్కడ హైట్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ నుంచి సపోజ్ x1 డిస్టెన్స్ తీసుకున్నాం అనుకో, ఈ హైట్ కనుక్కోవచ్చు బై యూజింగ్ దిస్. అంటే ఫోటో తీసి దాన్ని సిస్టంలో పెట్టి ఇంటర్ప్రిటేట్ చేస్తే ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తుంది పెద్దది. సో ఇక్కడ నుంచి 100 మీటర్స్ వెళ్ళాం, 100 మీటర్స్లో ఎంత హైట్ ఉందంటే సిస్టంలో ఫీడ్ చేస్తే టక్కన ఇచ్చేస్తుంది. సో ప్రతిదీ ఒక పాత్ తీసుకుంటుంది, ప్రతిదీ ఖచ్చితంగా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఇంకొంచెం పెద్ద లెంత్ వస్తుంది, పాలినామియల్ తీసుకుంటుంది. ఓకే, మనం చూసే కొండ కానీ లేకపోతే ఏదైనా బిల్డింగ్ కానీ ఎవ్రీథింగ్, లేదా ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఒక ట్రీ కానీ ప్రతిదానికి ఒక పాలినామియల్ ఈక్వేషన్ అయితే గీయచ్చు, రాయొచ్చు, రైట్? ఓకే, ఈ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్లియర్ అయినట్టు, పాలినామియల్ క్లియర్ అయినట్టు. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీకి వెళ్తాను, నెక్స్ట్ టాపిక్. సో ఈలోపు ఎవరైనా దీని మీద ఆబ్జెక్టివ్ టైప్ కానీ లేకపోతే డిస్క్రిప్టివ్ కానీ చేస్తానంటే వాట్సాప్ ఇండివిజువల్గా పెడతాను, లేకపోతే ఒక గ్రూప్ తయారు చేసాము, ఆ గ్రూప్లో కూడా పెడతాం. ఓకే, ఇది యాక్చువల్గా పాలిటెక్నిక్ వాళ్ళు ప్రిపేర్ అయినకి బాగుంటుంది. తర్వాత ఈ ఐఓక్యూ ప్రిపేర్ అయిన వాళ్ళకి బాగానే ఉంటుంది, లేకపోతే కొంచెం అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకి 8th 9th వాళ్ళకి అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. పెద్ద కష్టమే ఉండదు, చాలా ఈజీ, రైట్? నెక్స్ట్ వీడియో కోఆర్డినేట్ జియోమెట్రీ, రైట్? ప్రతిదీ నేను నేచర్కి ఇంటర్ప్రిటేట్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది చూసాము, ఇది రోజు చూస్తున్నప్పుడు మన ఇల్లు ఒక స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు ఇల్లుని మర్చిపోం కదా. సో మనం చదివేది కూడా మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసే దాంట్లో మనం పెట్టగలిగితే ఈజీ, రైట్?